మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమన్నారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కుతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమన్నారు. మెగా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలనే కమిటీ రిపోర్టును ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి రేవంత్ రెడ్డికి మెగా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే కారణమన్నారు. సుంకిశాలలో మెగా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి 80 కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. మెగా సంస్థను జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దలు ధనదాహాన్ని తీర్చుకునేందుకు పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపైన ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ ఎక్స్లో పోస్టు చేశారు.